शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये पूजन्तो राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न जाति पराङ्गतिं यस्मिन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्थं मुनिं वन्दे प्राजयत्स्मगलमृषम् गोष्पदीकृतवाराशं शकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे नात्मयम्. రామలక్ష్మణులు ఉభయులు కూడాను సిద్ధాశ్రమం తర్వాత ఆయా ప్రాంతాలన్నిటినీ కూడాను విశ్వామిత్ర మహర్షితో కలిసి సంచారం చేస్తున్నారు. అనేక స్థలాల్ని దర్శిస్తున్నారు. విశ్వామిత్ర మహర్షిని అడుగుతుంటారు రాముడు మహర్షి, ఈ ప్రాంతం పేరేమిటి, దీంట్లో ఉండే విశేషాలు ఏమిటో చెప్పవలసింది అని. అట్లా క్రమక్రమంగా నడుస్తోంది. తన యొక్క పూర్వీకులు వాళ్ళ వంశాలని పరిచయం చేయడం కోసమని విశ్వామిత్ర మహర్షి పూనుకున్నారు. కూశుడని అక్కడి నుంచి తన వంశ కీర్తనం చేస్తున్నారు. ఆయనకి 4 కొడుకులలో కుశనాభుడని ఆయనకి 9 కుమార్తెలు ఉన్నట్టుగాను, వీళ్ళు చాలా అందంగా ఉంటారని. ఒక సందర్భంలో ఉద్యానవనంలో సంచారం చేస్తున్నప్పుడు వాయుదేవుడు వీళ్ళని చూచి మీరు 9 నన్ను వివాహం చేసుకోమని కోరినట్టుగా మాట వినపడుతోంది. అప్పుడు ఆయన అనే మాటల్లో ఏమిటంటే, మీరు మనుష్య స్త్రీలు, మనుష్యులకి సామాన్యంగా భూలోకంలో ఆయుర్భాగ్యం తక్కువ, నన్ను కనుక చేసుకున్నట్టయితే నేను దేవతాలోకంలో ఉంటాను, కాబట్టి నాతో పాటు అక్కడ ఉంటే మీకు చాలా కాలం వయస్సు ఉంటుంది అంటూ ఇలా ఏవో చెప్పి ఆయన మాట్లాడారు. అప్పుడు వాళ్ళు తిరిగి మాట్లాడుతూ అన్నారు, దేవా, వాయుదేవా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలియటం లేదు. నీవు చాలా గొప్పవాడన్న సంగతి మాకు తెలుసు. మేము కుశనాభుడు అనేటటువంటి మహారాజు గారి కుమార్తెలం. మేము స్వతంత్రులం కాదు, తండ్రి యొక్క అడుగుదాడల్లో ఉంటూ ఉంటాం. వివాహం చేయడం అనేటటువంటి విషయం తండ్రి చేయవలసినటువంటి పని. మీరు ఎందుకునో స్వతంత్రంగా మేము కనపడితే మాతో ఇలా మాట్లాడుతున్నారు. మీరు మా సంగతి మీకు తెలియదు. అవసరం వస్తే మీ స్థానాన్ని కూడా మేము లేకుండా మేము చేయగలం. మా దగ్గర అటువంటి తపస్సు శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. మా నాన్నకి తెలిసినట్టయితే మిమ్మల్ని ఆయన శపించవచ్చు, ఏదైనా జరగవచ్చు అంటూ ఈ రకంగా వాయుదేవుణ్ణి తిరస్కరించి మాట్లాడారు. మాట్లాడితే ఆ మాటని విన్నాడు వాయుదేవుడు. చాలా కోపం వచ్చింది. వాళ్ళ శరీరాలన్నింటినీ కూడాను ఆయన ఏం చేశాడంటే చిన్నవిగా, పొట్టిగా, వికృత రూపంలో శపింపజేశాడు. ఆయన అనుకుంటే అయిపోతుంది, దేవుడు కదా ఆయన. వాళ్ళు చాలా సిగ్గుపడ్డారు, భయపడ్డారు. ఇదేమిటినా ఇలా జరిగింది, నాన్నగారు ఏమంటాడు ఏమిటో కదా అని వీళ్ళందరూ కూడాను చాలా చాలా భయపడుతున్నారు. కిమిదంక చితాంబుత్య కో ధర్మమనుమన్యతే. ఇంటికి వెళ్ళారు. పెడితే ఏంటి ఇలా ఉన్నారు మీరు, ఈ కథ ఏమిటి, ఏం జరిగింది, ఎవరి వలన ఈ రకమైనటువంటి ఈ కుబ్జ, పొట్టిగా ఉండడం, వికృత రూపంలో ఉండడం, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని ఆయన గుచ్చి అడిగాడు. చెప్పలేకపోయినారు. సమాధిలో తెలుసుకుందామని అనుకుంటున్నాడు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో చెప్పకపోతే కోపపెడతాడేమోనని ఆయన నమస్కారాలు చేసి, వాయుస్వర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి అశుభం మార్గమాస్థాయాన ధర్మం ప్రత్యవేక్షతే. మహాత్మా, వాయుదేవుడు అతను అపమార్గంలో వ్యవహరించాడు, ధర్మాన్ని కూడా చూసుకోలేదు, మమ్మల్ని ఈ రకంగా కోరాడు. పితృమత్యస్పహద్రంతే స్వచ్ఛందే నవయం స్థితా పితరం వో పుతరన్నో వ్రణేశ్వత్వం ఎదినో దాస్యతే తవ. వాయుదేవా, నువ్వు మా నాన్నగారితో మాట్లాడు. ఆయన ఎవరికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాడో మాకు తెలియదు కదా. ఆయన ఎవరిని వివాహం చేసుకోమంటే మేము దానికి సిద్ధంగా ఉంటాం.
అది లేకుండా అనవసరంగా మమ్మల్ని ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు అని ఈ రకంగా చెప్పుకుని ఉన్నాము. కానీ ఆ మాట నేను వినలేదు, మేము ఎంతో శాంతంగా మాట్లాడాం అని కూడా వాళ్ళు చెప్పారు. అప్పుడు తిరిగి మాట్లాడుతూ తండ్రి అన్నాడు, అలంకారోహిన రేణాంక్షమాతు పురుషస్యచ, మీకు ఓర్పు అనేటటువంటిది చాలా మంచిదమ్మా, అది స్త్రీలకు చాలా ముఖ్యమైనటువంటిది. అది దుష్కరం, అసలు ఎవరిలోనూ దొరకదు. అది ఓర్పు అనే మాట దేవతల్లో కూడా ఉండదు. మీకు అంత ఓర్పు కలిగి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఓర్పు అనేటటువంటిది ప్రపంచంలో క్షమా దానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం, హే పుత్రిక, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విచ్యుతం జగతు. ఓర్పు అనేటటువంటిది ప్రపంచంలో ఎంతో గొప్ప దానం అనుకోది, యజ్ఞం అనుకో, సత్యం అనుకో, కీర్తి అనుకో, ధర్మం అనుకో, ఏదన్నా అనుకో నువ్వు. అసలు ఆ ఓర్పుతోనే ఈ జగత్తంతా కూడా నిలుస్తూ ఉంటుందమ్మా అంటూ మాట్లాడాడు. విసృజ్యకన్యా కాకుత్స్థ రాజా త్రిజ విక్రమ మంత్రజ్ఞో మంత్రయా మాసా ప్రధానం సహ మంత్రిభి. సరే నేను ఆలోచిస్తానులే అని వాళ్ళని ఓదార్చాడు. తర్వాత మంత్రులను పిలిచాడు, పరిస్థితి అంతా కూడా ఆలోచింపజేశాడు. మంచి యోగ్యమైనటువంటి సంబంధం చూసి వివాహం చేద్దాం పిల్లలకి, మీరు సహకరించండి, వెతుక్కురండి అని చెప్పి పంపించాడు. ఆ రోజుల్లో ఏతస్మిన్నేవ కాలేతు చుడి నామ మహర్షి మహామని, చూడి అని ఒక మహర్షి ఉండేవాట ఆ రోజుల్లో. చాలా గొప్పవాట ఆయన చాలా గొప్ప తపస్సు చేస్తాడు, తపస్సంపన్నుడు అటువంటి వాడు. ఒక రోజున ఆయన దగ్గరికి ఒక గంధర్వ స్త్రీ వచ్చింది. ఆవిడ పేరు సోమద అంటారు. ఊర్మిళ తనయ, వాళ్ళ అమ్మ పేరు ఊర్మిళాట. ఆ అమ్మాయి కూతురు సోమద, ఈవిడ గంధర్వ స్త్రీ. ఆయన దగ్గరికి వచ్చింది చూడి అనే మహర్షి దగ్గరికి. నమస్కారం చేసింది, ఆయనకి ఏదో సేవ చేసుకుంటోంది. ఆ అనుష్ఠానానికి తగినటువంటి విధానాల్లో నీళ్లు తేవటం కానీ, పుష్పాలు తేవటం కానీ ఏదో ఆ రకంగా ఉంది. చాలా కాలం అలాగే సేవ చేస్తూనే ఉంది ఆవిడ. కొంతకాలం అయిన తర్వాత ఆ మహర్షి, చూడి అనేటటువంటి మహర్షి, ఒక రోజున ఆ అమ్మాయితో మాట్లాడుతూ, అమ్మాయి నువ్వు చాలా కాలంగా వచ్చి ఉన్నావు, శుశ్రూష చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉంది, నీ ఏ కోరికతో వచ్చావో నాకు తెలియదు, ఏమిటి నీ అభిప్రాయం, ఎందుకోసం నా దగ్గర సేవ చేస్తున్నావు అని అడిగాడు. పరితుష్టం మనుజ్ఞాత్వా గంధర్వే మధురస్వర ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం. ఆయన మాట్లాడి వింది. ఆ అమ్మాయి చాలా గొప్పది, గంధర్వలోకంలో ఉన్న స్త్రీ, మామూలు స్త్రీ కాదు, చాలా గొప్పగా మాట్లాడుతుంది. లక్ష్మ్యా అసమతితో బ్రాహ్మ్య బ్రహ్మభూతో మహాతపాహ అంటుంది. అతను చాలా గొప్ప బ్రాహ్మీ లక్ష్మి, సాహిశ్రీ అమృతా సతాం అంటాయి వేదాలు. అటువంటి గొప్ప బ్రాహ్మీ లక్ష్మితో కూడుకుని ఉన్నాడు ఆ మహర్షి. గొప్ప తపస్సు, తపో మహిమ అవన్నీ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నేను పుత్ర సంతానాన్ని కోరి వచ్చాను, నాకు భర్త లేడు, నేను అంటే వివాహమే కాలేదేమో అనిపిస్తోంది, నేను ఎవరికి కూడా భార్యని కాను, తమరి వలన తపోమహిమ చేత మానసికంగా మీ యొక్క శక్తి సంపత్తి చేత సంకల్పమాత్రం చేత నాకు కుమారుడు కలిగేటట్టుగా నాకు లభించబోయేవలసిందిగా కోరుతున్నాను ఉంది. అంటే ఆయన వివాహం చేసుకుంటారని కానీ అలాంటి మాటలు చెప్పలేదు. కానీ సంతానం కావాలి అని అడిగింది. వాళ్ళకి మహర్షులు కాబట్టి దివ్యశక్తులు ఉంటాయి కనుక ఊరికే మానసికంగా మనస్సంకల్పం వల్ల కలిగేటట్టుగా కోరింది ఆమె. సరే అలాగే అంగీకరించాడు ఆయన. సరే సంకల్పమాత్రం చేత ఆ అమ్మాయికి సంతానం కలిగింది. ఆ అబ్బాయి, అతను కూడా మరి మహారాజు కుమార్తె కదా, ఆమె కూడా గంధర్వస్త్రీ మామూలు, వాళ్ళు కూడా గొప్పవాడు కాబట్టి సరే ఉంటున్నాడు. ఆ పిల్లాడు పెరిగాడు, పెద్దవాడైనాడు. కాంపిల్య దేశం అని ఆ దేశానికి రాజుగా వ్యవహారంలో ఉన్నాడు, రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు. చాలా గొప్ప బుద్ధిమంతుడు, బాగా గొప్పవాడు. ఇది పరిస్థితి. అంటే ఇంతవరకు జరిగినటువంటి కథలో కుశుడు అనేటటువంటి ఆయన కొడుకులలో
కుశనాభుడు అనేటటువంటి ఆయనకి కలిగిన 9 కుమార్తెలకు వివాహం అయిపోయింది. కానీ ఆయనకి పురుష సంతానం లేదు ఇంతవరకు. సరే, తన తండ్రి అయినటువంటి కుశుడున్నాడే, ఆయన ఒరే అబ్బాయి అంతా బాగానే ఉంది కానీ మరి పురుష సంతానం లేదు అని అనుకుంటూ చెబుదామని అనుకుంటున్నాడు. వీళ్ళకి వివాహం చేయాలి కదా, ఎట్లా వీళ్ళకి మనం వివాహం చేయడం ఏమిటి అని ఆలోచించి ఈ కాంపిల్య దేశాన్ని పరిపాలించేటటువంటి సోమద అనేటటువంటి ఆమె యొక్క కుమారుడు, ఈ మనస్సంకల్పం వల్ల చూడి మహర్షి వల్ల జన్మించినటువంటి కుమారుడు ఉన్నాడే, అతనికి ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన పద్మనాభుడు, కుశనాభుడు అనేటటువంటి ఆయన. సరే, ఆ మహర్షిని పిలిపించాడు, ఆయనకిచ్చి వివాహం చేశాడు. చేస్తే వాళ్ళు పాణిగ్రహణం కాగానే అదేం ఆశ్చర్యమో తెలియదు, వీళ్ళకి వాయుదేవుడు పెట్టిన శాపం పోయింది. ఆ పొట్టిగా ఉండటం అవన్నీ కూడా పోయినాయి. మామూలు స్థితులు చాలా అందంగా ఇదివరకు ఎట్లా ఉంటున్నారో అలాగా వాళ్ళందరూ మామూలుగా మారిపోయినారు. వాళ్ళు తాకంగానే అలా మారిపోయినారు. చాలా సంతోషించారు, వాళ్ళు సంతోషించారు, ఆయన సంతోషించాడు, ఇటు కుశనాభుడు తండ్రి సంతోషించాడు. చాలా బాగుంది. సరే, వాళ్ళని యథాప్రకారంగా పంపించేశాడండి. కుశనాభుడు సోమదాపి సుసంహృష్ట పుత్రస సదృశీం క్రియాం యథాన్యాయం జగంధర్వీ. సరే, కాలం గడుస్తోంది. కొంతకాలం అయిన తర్వాత ఈ కుశనాభుడనే ఆయనకి సంతానం 9 ఆడపిల్లలే అవటం చేత వీళ్ళకి వివాహాలై వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి పురుష సంతానం లేదు ఈ అబ్బాయికి. అందుకోసమని తండ్రి అయినటువంటి కుశుడు ఏదైనా ఒక యాగం చేయించి తద్వారా పురుష సంతానం లభింపజేయడానికి కోసమని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. పుత్ర తే సదృశపుత్రో భవిష్యత్ సుధార్మిక. ఆయన నీ చేత నేను ఒక ఇష్టి చేయిస్తాను, ఆ ఇష్టి వలన ఆ ఇష్టిలో అనుగ్రహించబడినటువంటి దేవతలు అనుగ్రహిస్తారు, తద్వారా నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్టుగానే గాధి అనే పేరుతో ఆ కలగబోయేటటువంటి కుమారుడికి గాధి అని పేరు పెట్టమన్నాడు. సరే, అతను చాలా గొప్ప కీర్తివంతుడవుతాడు ప్రపంచకంలో అంటూ ఈ మాటల్ని చెప్పాడు, ఇష్టి చేయించాడు. ఆయన తండ్రి ఆ కుశనాభుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయినాడు. అంతరిక్ష లోకంలోంచి ఎలాగా వాడు సంకల్ప మాత్రం చేత వెళ్ళిపోతారు, చాలా శక్తి సంపన్నులు కదా. సరే, కొంతకాలానికి ఈ కుమారుడికి కుశనాభుడికి ధర్మిష్ఠుడైనటువంటి గాధి అనేటటువంటి కుమారుడు పుట్టాడు. అతనికి పేరు గాధి అని పేరు పెట్టమని అప్పుడే చెప్పాడు ఆయన. అట్లాగే ఉంది. రాముడితో మాట్లాడుతున్నాడు ఇదంతా కూడాను. విశ్వామిత్ర మహర్షి చెబుతున్న కబుర్లు. రామ, ఆ వంశంలో పుట్టినవాడినే నేను అని ఆ వంశ సంకీర్తన ద్వారా చెప్పుకున్నాడు. ఈయనకి తండ్రి గారికి కుశనాభుడికి ఈయన గాధి అనేటటువంటి కుమారుడితో పాటు ఇంకో ఆడపిల్ల కూడా ఉంది. ఆవిడ పేరేంటి అంటే సత్యవతి. అంటే ఇప్పుడు వీళ్ళ నాన్న అన్నమాట, విశ్వామిత్ర మహర్షికి తండ్రి గాధి. ఈయనతో పాటు ఇంకో సోదరి కూడా ఉంది ఈయనకి, విశ్వామిత్ర మహర్షికి సత్యవతి అంటారు. వాళ్ళ నాన్నగారు ఈ సత్యవతిని ఆయన రుచీకుడని ఒక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ అమ్మాయి చాలా గొప్పది. ఆవిడ సశరీర స్వర్గం వెళ్ళిందంటే ఒకప్పుడు. అంటే మామూలుగా ఇక్కడి నుంచి సశరీరంతో మామూలు మన శరీరంతోనే స్వర్గలోకంలోకి వెళ్ళిపోవడం రావడం అలాంటిది అనమాట. అంత తపస్సంపొందరాలు ఆవిడ. కౌశికి పరమోదార ప్రవృత్త మహానది. కొంతకాలం తర్వాత ఆవిడ మహానదిగా ప్రవహించడం ప్రారంభించిందిటండి. ఏం తపశ్శక్తో ఏమిటో తెలియదు, మనకు అర్థం కాదు. చాలా పవిత్రమైనటువంటి జలాంటండి అది. అటువంటి ఆ సత్యవతే నదీ రూపాన్ని తాల్చి ప్రవహిస్తోంది. అంటే ప్రపంచమంతా పవిత్రింపజేస్తుందన్నమాట. ఆ నీళ్లు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ అలా కూడా పవిత్రమైపోతుంది దేశం. అందుకోసం అట్లా చేసింది ఆవిడ. అది హిమవత్పర్వతానికి ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుందట ఆ నది. లోకసహితకామార్థం భగినీ ప్రవృత్తా భగినీ మమ తతోహం హిమవత్పార్శ్వే వసా వినిరత సుఖం. రామ, మా సోదరి
లోకహితం కోసమని నదిగా మారిపోయింది. నదిగా మారితే ప్రపంచంలో నీళ్లు అంతటా కూడా తీసుకుంటూ ఉంటారు, స్నానాలు చేస్తారు, ఆచమనం చేస్తారు, తాగుతారు, పవిత్రుడైపోతారు. ఆ నీళ్లు క్షేత్రాల్లోకి వెళ్ళినట్టయితే ఆ పంటలు కూడా గొప్పగా పండుతాయి. అంతా లోకక్షేమం కోసం చేసిన పని మా సోదరి చేసింది. అట్లాగా ఆవిడ అంత గొప్పది కదా అని ఉద్దేశంతో నేను కూడా ఈ హిమవత్ పర్వతం దగ్గర మా భగిని సత్యవతి ఏ నదీ రూపంగా మారిందో ఆ ప్రాంతంలో నేను కూడా ఉంటున్నాను అని చెప్పాడు. అయితే నిన్న మొన్నట్లో మనం జరిగినటువంటి యజ్ఞ విషయంలో నియమంతో ఉండాలి కాబట్టి నేను ఆ చోటును విడిచిపెట్టేసేసి సిద్ధాశ్రమంలోకి వచ్చాను. కానీ నేను ఉండేది ఇదే ప్రాంతము. ఏషా రామా మమోత్పత్తిర్వ స్వస్య వంశస్య కీర్తిత దేశస్య మహాబాహు యన్మాంతం పరిపృచ్ఛసి. ఇదిగో నువ్వు అడిగావు కాబట్టి నేను చెబుతున్నాను. ఇదిగో నా జన్మ వృత్తాంతం. మా తండ్రి గాధి అంటారు. మా సోదరి ఒక ఆవిడ ఉంది సత్యవతి. ఆవిడ నదీ రూపాన్ని తాల్చి ప్రవహించింది లోకమంతా కూడాను. అదంతా కూడా హిమవత్పర్వతం మీద జరుగుతూ ఉంటుంది అంటూ సంగ్రహంగా తన వంశ చరిత్ర రాముడికి చెప్పారు. అర్ధరాత్రి అవుతోంది. ఇక మనం పడుకుందాం, చాలా టైం అయిపోతుంది. పక్షులు అన్నీ కూడాను చెట్ల మీదకి బారి నిద్రపోతున్నాయి. బాగా వ్యాపించిపోయింది చీకటి. ఈ లోపల చంద్రుడు ఉదయిస్తున్నాడు. అంతరిక్షలోకం అంతా కూడాను నక్షత్రాలు, గ్రహాలు వెళ్ళి కూడా విరుగుతున్నాయి. సరే, ఇలా ఉంది. ఉత్తిష్టతి హితాంశు శిశి లోకతమోనుత రాధయన్ ప్రాణినా లోకేవనాంసి ప్రభయా విభో. కాబట్టి రామ, మనం పైగా రాక్షసులు, యక్షులు అర్ధరాత్రి కూడా సంచరిస్తూ ఉంటాయి. మనం ఇక కబుర్లు, ఈ ప్రదేశాలు, విచారణలన్నీ మానేసేసి పడుకుందాం అన్నాడు. సరేనన్నారు. ఎవరికి వాళ్ళు అంతా కూడా నిద్రపోయినారు. సరే, తర్వాత ప్రాతకాలం తెల్లవారిని లేచారు మళ్ళీ. అది సోనా నదీ తీరం కూడా అయి ఉండడం విశేషం. ఇలాంటప్పుడు విశ్వామిత్ర మహర్షి మళ్ళీ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా లేపుతున్నాడు. సుప్రభాత నిశారామ పూర్వ సంధ్యా ప్రపతతే ఉత్తిష్టోష్టభద్రంతే గమనాయాభిరోచయ. క్రమక్రమంగా మనం వెడదాం, ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మిథిలా నగరాన్ని దాకా వెళ్ళాలి కదా. కొంత దూరం వచ్చాము, టైం అయిపోయింది. ఇవాళ దింతతో ఆపేశాం ప్రయాణం. మిగిలిన ప్రయాణం రేపు చేసుకుందాం. తెల్లారింది, స్నాన సంధ్యావందనాలు చేసుకుని బయలుదేరదాం అని ఈ రకమైన ప్రసంగం అంతా కూడా చేశారు ఆయన. ఈ సోనా నదీ జలం చాలా పవిత్రమైంది. అయం శోణ శుభజలో గాథా పుణ్యన మండిత కతరేణ ప్రధా బ్రహ్మను సంతరిష్యామహే వయం. అప్పుడు రాముడు అన్నాడు, మహర్షి, దీన్ని మనం దాటాలి కదా, ఎట్లా వెళ్తాం, ఏమిటో మార్గం చూపించండి అని అంటూ ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. తనతో పాటు చాలామంది మహర్షులందరూ కూడా విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తూ ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు అనే విషయం ఎదురుగా మనకు చెప్పాడు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చూస్తున్నారు. తేగత్వా దూరమధ్వానం గతే అర్ధదివసే దదా జాహ్నవీం సరితాం శ్రేష్టాం దృశ మునిసేవితాం. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా గంగానది కనపడిందండి ఇక్కడ. అది చూశాడు. అబ్బా, గంగానది అంటే మామూలా? తాం దృష్ట్యా పుణ్యశరీరాము వంశసారస సేవితాం. దాంట్లో బిగురు పక్షులు, ఇంకా అనేక రకములైనటువంటి పక్షులు, లతలు, తీగలు, ఆకులు, పూలు, పుష్పాలు, ఎంతో అందంగా ఉంది ఆ ప్రాంతం. అంతా చూస్తున్నాడు. అక్కడ చాలామంది మహర్షులు తపస్సు చేస్తున్నారండి. సరే, ఇక్కడ మనం స్నాన సంధ్యావందనాలు చేసుకుందామని అనుకున్నారు. అక్కడ వాళ్ళు చేయవలసినటువంటి ప్రాతకాల కృత్యాలని నిర్వహించుకున్నారు. అదే సమయంలో అనేక మంది అక్కడ వచ్చి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాముడు అడుగుతున్నాడు విశ్వామిత్ర మహర్షి, అథ తత్ర రామో విశ్వామిత్ర పథాబ్రవీతు భగవన్ చోతుమిచ్చామి గంగాం త్రిపథగాం నదీం. మహర్షి, ఈ గంగని త్రిపథగా అంటారు అంటే ఏమిటండి అర్థం? అంటే 3 మార్గాల్లోనూ ఉంటుంది, 3 లోకాల్లో ఉంటుందనా ఏమిటి అని అడిగాడు. త్రైలోక్యం కథమాక్రమ్యాగత అన్నదనదీపతిం. 3 లోకాలు ఎలా వ్యాపించిందండి ఈ గంగ? నాకేమిటో వినాలని ఉంది, చెబుతారా మహర్షి అని ఈ రకంగా అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతూ గంగోత్పత్తిని గురించి, అది ఎలా పుట్టింది, ఏమిటి
అది త్రిపథగా అనేటటువంటి పేరు దానికి ఎందుకు వచ్చింది, వాటి గురించి మాట్లాడుతున్నారు ఆయన. రామ శైలేంద్రో హిమవాన్ రామ ధాతు నామకరో మహాన్. పర్వతాల్లో కల్లా శ్రేష్ఠుడు హిమవంతుడు, చాలా గొప్పవాడు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. పశ్యకన్యాద్వయం రామ రూపేణ అప్రతిమం భువి. చాలా గొప్పవాళ్ళు, 2 కుమార్తెలు. ఒక ఆమె, అసలు ఈయన భార్య ఎవరో తెలుసా? ఈయనకి ఈ హిమవంతుడి యొక్క భార్య, ఆవిడ పేరు మనోరమ. ఎవరి కూతురు అంటే తెలుసా? ఆవిడ మేరు పర్వతం యొక్క కుమార్తెట. ఆవిడ పేరు మనోరమ, హిమవంతుడి యొక్క భార్య. వాళ్ళకి 2 కూతుళ్ళు పుట్టారు. ఒక ఆవిడ గంగా, ఒక ఆవిడ ఉమ పార్వతీదేవి. తస్యాంగంగేయమభూతు జ్యేష్ఠ హిమవత సుత. వీళ్ళిద్దరిలో పెద్ద ఆవిడ గంగా, జ్యేష్ఠ ఆవిడ ఉమారామ ద్వితీయ భూతనామ్నా తస్యైవ రాఘవ. శ్రీరామ. వాళ్ళకి రెండో అమ్మాయి ఉమ. అంటే ఉమా అని మామూలుగా చెబుతూ ఉంటారుగా, తపస్సు చేసేటంలో ఎక్కువగా తపస్సు చేస్తూ ఉంటుందని. సరే, ఇదిలా ఉంటుండగా అసలు జ్యేష్ఠాంసురా సర్వే దేవతార్థ చికీర్షయ శైలేంద్రం వరయాపాదుర్గంగా త్రిపథగా నది. దేవతలందరూ ఒకప్పుడు వచ్చారట. వచ్చి ఆ హిమవంతుడిని ప్రార్థించారు. మహారాజా, హిమవంతుడు ఆయన మహారాజుగా వ్యవహరిస్తూ ఉంటాడు అక్కడ. పర్వత శ్రేష్ఠుడు ఆయన. మీ మీద ఉన్నటువంటి మీ మీద ప్రవహిస్తున్నటువంటి గంగానది ఉందే, ఈమె చాలా పవిత్రమైనటువంటిది. మీ కుమార్తె అనుకోండి, ఆవిడకి అన్ని లోకాలు పవిత్రింపజేయటం అనేటటువంటిది సహజ సిద్ధం కదా. కేవలం ఈ భూలోకంలోనే, ఈ ప్రాంతంలోనే పవిత్రింపజేయటం ఏమిటి? మేము స్వర్గలోకంలోకి తీసుకువెడతాం, మీరు అంగీకరిస్తేను అని కోరారట వాళ్ళు. సరే, అంతా మీ అందరూ గొప్పది అనుకుని తీసుకెడతానంటే నేను కాదనేవాడిని కాదులేవాయా అని దేవతలతో అంగీకరించాడు తండ్రి అయినటువంటి హిమవంతుడు. దదౌ ధర్మేణ హిమవాన్ తనయాన్ లోకపావనీయం స్వచ్ఛంద పథకాంగంగా త్రైలోక్య హితకామయ. ముల్లోకాలు పవిత్రింపచేయవలసినటువంటి గంగ మామూలుది కాదు. ఏదో ఈ లోకంలో, ఏదో ఆ ప్రాంతంలో కొద్ది చోట్లు తిరుగుతుందండి, అలాంటిదేం కాదది. మత్స్య పాతాళలోకం, ఇటు భూలోకం, అటు స్వర్గలోకం. పితృకృత్యదో దేవా త్రిలోక హితకారిణ. ముల్లోకాల్లోనూ దాని ప్రభావము, దాని వలన వచ్చే పవిత్రత సిద్ధింపచేయాలనేటువంటి సత్సంకల్పంతో దేవతలందరూ చేసినటువంటి ఆలోచన. వెంటనే హిమవంతుడి యొక్క అంగీకారాన్ని తీసుకుని వాళ్ళు గంగని స్వర్గలోకంలోకి తీసుకువెళ్ళారు. యాచాన్యాసీరతు హిత కశ్యాసీతకునందన ఉగ్రం సహా వృతమాస్తాయి తపస్థితే తపోధన. సరే, ఎప్పుడైతే ఆవిడ స్వర్గలోకంలోకి వెళ్ళిందో, స్వర్గలోకం, పాతాళలోకం అన్ని లోకాలు తిరుగుతుందని, ఆవిడకి త్రిపథగా అని పేరు వచ్చిందనే విషయం అర్థమవుతోంది మనకి. ఈ మాటలు విన్న తర్వాత రాముడు ఆ విశ్వామిత్ర మహర్షితో మాట్లాడుతూ, మహర్షి, రెండో అమ్మాయి ఉమా అని అన్నారు కదా, హిమవంతుడి యొక్క కుమార్తె, ఆవిడేమిటండి, అసలు ఆవిడేం జరిగింది కథ అని అడిగాడు. అబ్బో, ఆవిడ చాలా గొప్పదయ్యా. ఆవిడ ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటుందయ్యా. ఉగ్రేణ తపసా యుక్తాందతో శైలవరస్వతాం రుద్రాయ అప్రతిమాయ ఉమాం లోక నమస్కృతాం. సమస్త లోకాలు ఆవిడని అందరూ కూడా నమస్కారాలు పెడుతూ ఉంటారు. ఉమా అంటే బ్రహ్మ విద్యా స్వరూపురాలు ఆమె. అలాంటిది ఆమెను ఆ రుద్రుడికి ఇచ్చి వివాహం చేశాట హిమవంతుడు. శంకరుడికి ఇచ్చి వివాహం చేశాడనమాట. పార్వతీ పరమేశ్వరులు అనుకుంటూ ఉంటాం కదా మనం, అదనమాట. ఏతే తే శైలరాజస్య సుతే లోక నమస్కృతే గంగాం సరితాం శ్రేష్ఠ ఉమాదేవి చ రాఘవ. శ్రీరామ, ఇదిగో హిమవంతుడి యొక్క కుమార్తెలు 2. ఒక ఆమెమో గంగాదేవి, ఒక ఆవిడేమో ఉమా. వీళ్ళిద్దరూ కూడాను సమస్త లోకాలకి పవిత్రింపజేసేటటువంటి మహాతల్లులు వీళ్ళిద్దరూ కూడాను అని నీకు ఈ విషయం ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నది ఖంగత పరమం తాతాగతం గతిమతాం వర. మొట్టమొదట్లో దేవతలు ఆవిడ స్వర్గలోకంలోకి తీసుకువెళ్ళారయ్యా. ఆ రకంగా ఆవిడ స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. తర్వాత భూలోకము, తర్వాత అగ్నిలోకాలు సంచరించింది. దాంతో త్రిపథగాని బిరుదు కూడా వచ్చింది అని మాటలు చెప్పాడు. సరే, తరువాత మాట్లాడుతూ ఇక
దుహితుశైల రాజస్య జ్యేష్ఠాయా భక్తుమర్హతి విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుసంభవం. కానీ మూడు లోకాలు పవిత్రింపజేసింది అని అంటున్నావు కదా గంగ అంటేను. ఆవిడ మరి ఎట్లా వెళ్ళింది ఏమిటి అని మనం ఒక సందేహం ఉంటుంది కదా, దానికి సమాధానంగా ఆయన చెప్పాలి. అంటే ఏం జరిగింది అని ఆలోచించినట్లయితే ఇప్పుడు స్కందోత్పత్తిని గురించి మాట్లాడదలుచుకున్నాడు ఆయన. అంటే స్కందుడు అంటే కుమారస్వామి, అంటే కుమారస్వామి కలగాలి. అసలు దేవతలందరూ చేసిన ప్లాన్ ఇదంతా కూడాను. ఎందుకంటే తారకాసురుడని భయంకరమైన రాక్షసుడు, వాడిని సంహరించడం ఎవరి వల్ల కావటం వల్ల పార్వతీ పరమేశ్వరుడికి కలిగిన సంతానమే వాడిని సంహరించగలదు, కానీ ఇంకా ఎవరు కూడా సంహరించలేరు అని అందరికీ తెలిసిన విషయం ఇది. అందుకోసమని వీళ్ళు ఉభయులకి కూడాను వివాహం అవ్వాలి అని వాళ్ళు అనుకున్నారు. అంతకుముందేమో సతీదేవిగా ఉండేది భార్య, కాస్త ఆవిడేమో పోయింది. అదే దక్ష ప్రజాపతి మరేమిటో ఆ హిమవంతుడు యజ్ఞానుష్ఠాన కాలంలో మరి ఆవిడ ఆత్మాహుతి చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా. మళ్ళీ రెండవ జన్మలో మళ్ళీ పార్వతీదేవిగా పుట్టింది ఇప్పుడు ఆవిడ. సరే, ఆవిడని ఈ రహస్యం తెలిసినటువంటి హిమవంతుడు రుద్రుడికి ఇచ్చి వివాహం చేశాడనే సంగతి కూడా మనం విన్నాం. కానీ వీళ్ళిద్దరికీ కుమారుడు కలిగితే అతనే స్కందుడు, అతనే సుబ్రహ్మణ్యుడు, అతనే కార్తికేయుడు, అతనే గుహుడు, అనేకం పేర్లు. ఆయన పేర్లు చాలా చాలా ఉంటాయన్నమాట. అందరూ కూడాను ఆలోచిస్తున్నారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మహాత్మా, ఇప్పుడు మనం వివాహం అయింది, పార్వతీ పరమేశ్వరుడు వారు ఎప్పుడు సమాధిలోనే ఉంటారు. అలా ఉంటే అసలు కుమారుడే కలగకపోతే ఈ తారకాసురుడు బాధలు మనం భరించలేకపోతున్నాం కదా, దీనికి ఏదైనా మార్గం చూడండి అని వాళ్ళందరూ కూడాను అడిగారు. అవునయ్యా, నేను చూస్తూనే ఉన్నాను, ఆలోచిస్తూనే ఉన్నాను అని అన్నారు. అని అందరూ కూడాను శంకరుణ్ణి ప్రార్థించడం కోసం వచ్చారు. మహాత్మా, తమరు దయ ఉంచండి, మీకు కలిగినటువంటి సంతానం వల్లనే మేమంతా క్షేమంగా ఉండాలి మీరు అని ఈ రకంగా ప్రార్థించారు. సరే, వాళ్ళు ఉభయులకి సంగమం అనేటటువంటి జరగాలి అన్నట్టుగా ఆయన సమాధిలో ఉంటాడు, ఎప్పుడు జరిగేది కాదు. దీనికోసం మన్మథుడిని పంపించారు వీళ్ళు. ఆయనేమో మూడో కంటితో తగలబెట్టాడు ఆయన. అక్కడి నుంచి ఇది మరీ భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో ఏం చేయాలబ్బా ఎట్లాగా అని అనుకున్నారండి. సరే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కలియక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది ఓ పట్టాన తెలియని కాదు, తెలిసేది కాదు, ఎవరికి అర్థమయ్యేది కాదు. అది చాలా కష్టమైనటువంటి విషయం అన్నమాట. సరే, దాంట్లో కూడా కొంత వాళ్ళ యొక్క సంగమాన్ని గురించినటువంటి విషయంలో కొంత పొరపాటు జరిగింది. దేవతలు చేసినటువంటి తప్పు పని ఒకటి జరిగింది. దానివలన ఆయన యొక్క వీర్యం భూమి మీద పడిపోవడంతో భూమిని కూడాను వాళ్ళు శపించింది పార్వతీదేవి. దేవతలను కూడా శపించింది. మీకు సంతానం లేకుండా పోవుగా కానీ శాపం పెట్టింది ఆవిడ. తదజ్ఞన పునర్వ్యాప్తం సంజాత శ్వేతపర్వత. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, వాళ్ళు దేవతలందరూ కూడాను అగ్నిదేవుడిని ప్రార్థించారు. ఏమయ్యా, ఆయన తేజస్సుని మీరు ధరించవయ్యా, లేకపోతే వాయువుతో కలిసి అగ్నిదేవుడు వీళ్ళిద్దరూ సహాయంతో మీరు స్వీకరించండి అని ఒక ప్రార్థన. అక్కడి నుంచి అంటే కృత్తికలు, షట్కృత్తిక 6 కృత్తికలు. ఆ తర్వాత కలిగినటువంటి కుమారుడికి వాడు స్తన్యం ఇస్తారు కాబట్టి ఆ పుట్టబోయేటటువంటి కుమారుడికి కార్తికేయుడు అని పేరు. అగ్నిభూహు, అగ్ని కూడాను స్వీకరించాడు కాబట్టి అతనికి అగ్నిభూహు అని పేరు. శరణగత శరవనం అంటే రెల్లుగడ్డి దుబ్బులో ప్రాంతంలో పుట్టాడు కాబట్టి అక్కడ కనపడ్డాడు కాబట్టి శరణభవాని. ఈ రకంగా అనేక రకములైనటువంటి విషయాలని కూడాను ఏర్పడ్డాయండి. ఎత్ర తేజో మహాతేజ కార్తికేయో అగ్నిసంభవ అథోమాంచ శివంచి దేవా సర్షగణాస్తదా. దేవతలందరూ కూడా చూచారు, ఆనందపడుతున్నారు. ఆ శరవణంలో దొరికాడు. ఆదిత్యుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు, అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. ఎవరు ఆయన తేజస్సును పట్టుకోలేరు, ఎవరు వచ్చి అట్లా ఉందన్నమాట. సరే, ఇలా ఉంటుండగా
ఈవిడికి అక్కడ జరిగినటువంటి తప్పుకి ఈవిడ శాపం పెట్టేసింది వీళ్ళందరికీ. సరే, చేసేదేం లేదు, అంగీకరించవలసిందే. దేవేంద్రుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. సరే, మనం ఏం చేస్తాం, మనం పార్థివ శాపాన్ని ఎవరు ఏం చేయలేరు కదా, సరే అనుకున్నారంతే. తర్వాత ఆవిడ పృథ్వీ కూడా శాపం పెట్టింది, భూమి మీద కూడాను. ఆ శాపం, అవనే నైక రూపాంతం బహుభార్య భవిష్యసి, నీకు కూడా దిక్కులేని దాని అవుతావు, నీకు చాలామంది భర్తలు ఉంటారు అంటూ శాపం పెట్టింది రండి. అంటే అర్థమేమిటి, ఇప్పుడు ఒక రాజు పరిపాలిస్తాడు, ఆ తర్వాత ఇంకో రాజు వస్తాడు, ఆయన వెళ్ళిపోయిన రాజు ఇంకో రాజు వస్తాడు, ఇంతే, నీ గతి ఇట్లాగే ఉంటుంది అని ఈ రకమైనటువంటి భావం అన్నమాట అర్థం. అని అవనే నైక రూపాంత్వాం బహుభార్య భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతం మత్కోస కలుషీకృత, నీకు సంతానం ఉండదు, సంతానాన్ని చూసుకుని ఆనందపడే యోగం నీకు ఉండదు అని చెప్పింది. ప్రాప్సిస్తం దుర్మేధే ఏమమ పుత్రం అనిచ్చతి, నువ్వు కూడా నా కుమారుడు నాకు కలగకుండా నువ్వు చేసినటువంటి దాంట్లో నీకు కూడా భాగం ఉంది కాబట్టి తప్పు చేసిన దాంట్లో అని ఈ రకమైనటువంటి ప్రసంగం అంతా శాపాలు పెట్టడం మొదలెట్టిందండి పార్వతీదేవి. సరే, ఏం చేస్తారు పాపం. సరే, ఇక లాభం లేదని ఆయన శివుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఇక్కడి నుంచి ఆ స్థలంలో ఇటువంటి విఘ్నాలు వచ్చినాయి కనుక దక్షిణ పర్వత పక్కగా ఏదైనా చోట్లు గంగానదీ తీరాన్ని పక్కన అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవటం కానీ, దాంతో కూడా మనం అక్కడ ఉందాం అనుకుంటూ అక్కడి నుంచి మారతాడు. ఈ రకంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, వాళ్ళ హిమవంతుడి యొక్క కుమార్తెలలో ఒక ఆవిడ ఉమా అనేటటువంటి ఆవిడ, ఒక ఆవిడేమో గంగానది లోకాలు పవిత్రింపజేసింది, ఈమెమో స్కందుడు కుమారస్వామి అనేటువంటి ఆయన్ని ఈమె సంతానంగా పొందుతుంది అనే వృత్తాంతాలని కూడా చెబుతారు. అదంతా కూడా రాముడికి తెలియజేస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఇంకా అనేక విషయాలు మాట్లాడతారైనా చూద్దాం.